బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కూడా ఇప్పటికే 7 సీజన్లు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ సీజన్ ప్రారంభానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా హాజరవుతూ ఉంటారు. అలాగే ఇటీవల గత కొన్ని సీజన్ల నుంచి కామన్ మ్యాన్ ను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటం అంటే మామూలు విషయం కాదు. ఇలా కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి విజేతగా నిలిచారు పల్లవి ప్రశాంత్. ఒక యూట్యూబర్ గా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్న ఈయన బిగ్ బాస్ కి వెళ్లాలని కోరికను బయటపెట్టారు. దీంతో సీజన్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా వెళ్లి విజేతగా బయటకొచ్చారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే సెలబ్రిటీలు మార్కెట్ లో వారికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని వారికి రెమ్యునరేషన్ ఇస్తారు. అయితే కామన్ మ్యాన్ హౌస్ లోకి వెళ్లే వారికి రెమ్యునరేషన్ ఏ విధంగా ఇస్తారనే విషయం గురించి చాలా మందికి సందేహాలుంటాయి. అయితే ఈ విషయం గురించి ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కామన్ మ్యాన్ గా ఆయన హౌస్ లోకి వెళ్లినప్పుడు తనకు 15 వారాలకి గాను 25 నుంచి 30 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిపారు. ఈ లెక్కన కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్లిన వారు వారానికి 1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారని తెలుస్తోంది.